వ్యక్తి రోజు ఈ మాట చెప్పాలి. ఎందువల్లంటే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటున్నాము అని కాదు. అందినంత వరకు, వ్యాఖ్యానంలో తెలిసినంత వరకు మనం ఆ గుణానుభవం చేసుకోవడానికి ఒక చక్కటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. అందులో కృష్ణుడి గుణచేష్టితాలు వర్ణించేటువంటి దశకంలోకి మనం వచ్చాము. 6లో 4వ దశకం కురవయ్యాయిచ్యర్ అనే ఆయిచ్యరోడు అనేటువంటి దశకము. ఇందులో ఆయనకు వచ్చినటువంటి విద్యల గురించి అన్నిటినీ పశువులను మేపడమా, వేణువును ఊదడమా, ఏమిటయ్యా నీ విద్యలు అని వాటన్నిటినీ తలుచుకొని మనకి తలుచుకుంటేనే ఇంత ఆనందంగా ఉంది కదా. ఇవి ఆవేళ గోపికలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వాళ్ళు ఎంత ధన్యులై ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనం ఇవాళ 2వ పాసురంలో ప్రవేశించాం. 2 చెప్పుకోవాలి ఇవాళ. ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం. కేయత్తింగుజల్ ఊదిత్తురుం. కేయమైన గేయమైన గానమైన ఒకటన్నమాట. கேயத்திங்குழல் ஊதிற்றும் நிறைமேய்த்ததும் கண்டை ஒன்கண் வாசப் பூங்குழல் பின்னை தோள்கள் மணந்ததும் மற்றும் பல மாயக்கோலப் பிராந்தன் செய்கை நினைந்து மனம் குலைந்து நேயத்தோடு கழிந்த போது எனக்கு ఎవ్వులగం నిగరే. నమ్మాళ్ళవార్లు ఆనందంతో చెప్పుకునేటువంటి పది అని చెప్పుకున్నాను దీన్ని. నాకు ఎవరి సాటి, ఏ లోకంలోనైనా సరే, ఈ లోకంలోనే కాదు ఎక్కడైనా సరే నాకు సాటైన వాళ్ళు ఉన్నారా అని ఆనందించినటువంటి దశకం అండి ఇది. ఆనంద దశకము. కేయం తీకుజల్ ఊదిత్తుం. గానముతో తీయగా వేణువుని ఊదేది. వేణువును ఊదుతున్నాడండి. అసలు ఆ వేణుగానం గురించి భాగవతం అంతా, పక్షులు ఎలాగ ఉండిపోయాయి చెట్ల మీద, ఆవులు ఎలా ఉండిపోయాయి భూమి మీద, విన్న గోపగోపీజనం అంతా ఎంత పారవస్యం చెందారు. ఇలాంటి వేరు వేరు భిన్నములైనటువంటి ఒక దివ్యానుభవం పొందినటువంటి వారిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కేయం తీ కుజల్ ఊదిత్తుం. గేయం అంటే గేయం, గేయం అంటే గానం. గానాన్ని చక్కగా తీ కుజల్, తీయటి వేణుగానం అది చెవుల పడుతూ ఉంటేనే తెలియని దివ్యానందం ఒకటి వచ్చేటువంటి ఆ వేణుగానము ఒకటి. నిరై మేయత్తదుం. గో సమూహాన్ని మేపడము, ఆవుల వెంట వెళ్ళడం. అదండి ఆ చేసిన వారికి తెలుస్తుందండి ఆనందం. మనకి తెలియక ఏమిటి ఇందులో అనుకుంటాం. ఒక్కొక్క ఆవు వచ్చేసి ఆ కృష్ణుడిని ఇలా రాసుకొని పోతూ ఉంటుంది. ఇదిగో నేను నీతో వస్తున్నా, నేను నీతో వస్తున్నా. ఒక్కొక్క ఆవు వచ్చి కృష్ణుడు అలా మెడబెట్టి గంగడోలు రాయించుకుని మరిగిపోతుంది. అంటే ఒక్కసారి నీ కలస్పర్శ దొరికితే చాలు, నా జీవితం ధన్యమవుతుంది. ఇలాగ మాట్లాడుతున్నట్లుగా అన్ని వేల గో సమూహాలు అతన్ని ఆరాధిస్తూ ముందుకు వెళుతుంటే వాటిని మేపడము అనేది ఒక వంకండి. అవి వెళ్ళిపోతాయి, అవి మేసేస్తాయి, వస్తాయి. కూడా వెళ్ళడం అనేటువంటిది, ఈ వేణుగానం చేయడం అనేటువంటిది 2. 3వది కండై వన్ కణ్ వాసం పూంకుజల్ పిన్నై తోள்கள் మణందదం. 3వది ఈ నీలాదేవిని కౌగిలించుకోవడం అని. ఆవిడ ఎలాంటిది? కండై మత్స్యాలు అంటే చేపల్లా ఉన్న వన్ కణ్, అందమైన కళ్ళు కలది. కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే చేపలు తుళ్ళుతున్నట్లుగా ఉంటుంది. అంతేకాదు వాసం పూంకుజల్, ఆ జుట్టు ఉంది, ఎంత పెద్ద జుట్టో. ఇవాళ జుట్లు పెరగడానికి యాడ్స్ ఇస్తారు చూడండి. ఒక్కసారి విప్పేటప్పటికి అలా అలా అలాగ ఊగుతూ ఇంత పెద్ద కేశపాసాన్ని మనకి చూపిస్తూ ఉంటారే, అలా నల్లగా ఒత్తుగా దట్టంగా ఉన్నటువంటి ఆ జుట్టులో ఆవిడ పరిమళ భరితమైనటువంటి పువ్వుల్ని పెట్టుకుంటే ఆ జుట్టుని విప్పేటప్పటికి ఆ పరిమళాలన్నీ అప్పటిదాకా లోపల దాగి ఉన్నవి
అంటూ ఆ ప్రదేశం అంతా వ్యాపించేస్తున్నాయి అన్నమాట. అంత అందమైనటువంటి ఆ నప్పిన యొక్క తోள்గల్ మనందదం, ఒక్కసారి భుజాలతో ఆ సంశ్లేష అన్నమాట కౌగలించుకున్నది మొదలైన ఇవి మత్తుం పల, ఇంకా అనేక మాయకోలం, ఆశ్చర్య రూప చేష్టలు. అంటే ఈ 3 చేష్టలు చెప్పారండి. ఈ మూడిటికి సంబంధం ఎలాగండి? వేణువును ఊదడం బాగుంది, గోవుల్ని మేపడం బాగుంది, మధ్యలో ఆవిడ్ని కౌగలించుకోవడానికి దానికి సంబంధం ఏముందండి అంటే, ఈవిడ కౌగిలిలో ఎంత దివ్యానందాన్ని పొందుతాడో వేణువును ఊదడంలో కూడా అంత దివ్యానందాన్ని పొందుతాడు, ఆవుల్ని మేపడంలో కూడా అంత దివ్యానందాన్ని పొందుతాడు. వీరాంతన్ కృష్ణుడండి, ఉపకారకుడండి. ఆయన సైగైనైందు అవన్నీ ఒక్కసారి తలచుకుంటే చాలు మనం కుజైందు మనస్సు అలా కరిగిపోతూ ఉంటుంది. భక్తి భావం నిండిపోయినప్పుడు ఏది ధ్యానిస్తే దానికే మనస్సు ఆనంద పారవస్యం పొందుతూ ఉంటుంది అనేది తాత్పర్యం. నేత్తోడు పోదు కళిందా, ఎంత ఆనందంగా గడుస్తోందో కాలం తెలుసండి. ఏమండి, ఎలా గడుపుతున్నారండి అంత ఆనందంగా? ఆ వేణుగానాన్ని తలుచుకుంటున్నానండి, అంతే పారవస్యం వచ్చేస్తూ ఉంది. ఆ కృష్ణుడు ఆవుల వెంట వెళ్ళడాన్ని తలుచుకుంటున్నానండి, మనస్సుకు దివ్యానందం కలుగుతోంది. లేదు, ఆ నీలాకృష్ణుల యొక్క ఆ సంశ్లేషాన్ని తలుచుకుంటున్నానండి, ఎంతో తృప్తిగా ఉంటోందండి. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన చేసేటువంటి ఏదో ఒక పని ఒక గుణానుభవముతోటి కాలము గడపడము. వెనక్కు ఎవ్వలుగం నెగరే, నాకు ఎవరే నా సాటి ఉన్నారా? ఎక్కడండి ఎవ్వులగం, ఏ లోకంలోనైనా నాకు సాటి ఉన్నారా? అంత తృప్తి అన్నమాట. ఇంత తృప్తిని పొందడం నిజంగా పుట్టినందుకు ఫలం. మనం ఎలా బ్రతుకుతున్నాము అని ఆలోచించుకుంటే ఏదో బతుకుతున్నామండి అనే సమాధానం వస్తుంది. ఎలా ఉన్నారండి అన్నాం అనుకోండి, ఎవరినైనా ఓ అద్భుతంగా ఉన్నామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు గమనించి చూడండి, ఎలా ఉన్నారండి, ఏదో ఇలా ఈడ్చుకొస్తున్నాం. మనం ఏదో ఈడ్చుకొస్తున్నట్లు మనం ఏడవడం లేదు, కాలం మనం ఈడ్చుకుపోతాం, దాని వెంట మనం పరిగెడుతున్నాం. కానీ ఏదో అసంతృప్తి. ఇలాంటి జీవితంలో, ఈ సంసారంలో నేనెంత తృప్తిగా ఉన్నానో తెలుసా అంటున్నారు నమ్మాళ్వారు. ఏం తృప్తి అండి? ఆ చెట్టు దగ్గర నుంచి యువతలకు వచ్చారా, పెట్టారా, లోకం చూశారా, సుఖానుభవాలు పొందారా? ఏముందండి నమ్మాళ్వార్లకి? అన్ని కృష్ణ పరమాత్మే అయ్యాడు, అదే ఆయన సంపద. ఆయన వేణుగానాన్ని ఊహిస్తూ కాలం గడిపారు, అదే ఆయన సంపద. ఆ పశువుల వెంట సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారండి లీలాసుకులు. ఆయన వచ్చేటప్పుడు గిట్టలతోటి మట్టిని కొడతాయి కదండి ఆవులు, గోధూళి ధూసరిత కోమల బాల వేషం అంటారండి. ఆ ఎరుపు నలుపు కలిగిన మట్టి మనిషి నిండా అలా పడిపోయింది. అసలే మనం మంచి కలర్ కదండి, నల్లనయ్య కదా. ఈ నల్లనయ్య రంగు మీద ఈ గోధుమ రంగు మట్టి అలాగ ఒకసారి ఆ జుట్టు మీద, ముఖం మీద అలా వచ్చి గోపాల బాలక శతై అనుగమ్యమానం. ఒక్కడు ఎప్పుడు ఉండడు, 100 మంది చుట్టూరా నేను కృష్ణుడు పక్కన ఉండాలి, నేను కృష్ణుని నా భుజాల మీద మొయ్యాలి అంటూ రాసుకుంటూ తిరిగేటువంటి గోపాల బాలక శతై, ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మంది. సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం. ప్రతిరోజు అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆవును వాళ్ళ దొడ్లో కట్టేసి వచ్చేస్తాం. వాళ్ళ ఆవును వాళ్ళ దొడ్లో, ఏమండి ఈయనేమన్నా పాలేరా ఊరంతటికి అంటే, అవునండి నేనే ఈ గోవులంతటికి ఇన్ఛార్జిని, నేనే చేస్తాను, గోవులను మేపడము అంత ఇష్టమైనటువంటి వాడు అని చెప్పడం అన్నమాట. 2వ పార్ట్ ముందుగా ప్రతిపదార్థం చూసుకున్నాం కదా, అయిపోయింది. ఇంకా
ఈడు వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. இரண்டாம் பாட்டு, இரண்டవ பாசுரமோ. அருணல் வினையால் சொல்ல கூடுங்கள் ఎన్ను ప్రార్థితపడియే. 5:9లో ప్రార్థించిన విధానంగా, అంటే నీ అనుగ్రహాన్ని పొందాలి అని ఆయన ప్రార్థించగా పెరుగయ్యాలే. దాన్ని ఆ కోరిక ఫలించడం వల్ల తిరునాటిలే తానెన్నోడొప్పారుండో ఎంగిరారు. ఈ లోకంలో తమతో సమానులైన వారు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అంటున్నారు. అంటే నాతో నా ఆనందంతో సమానమైనటువంటి ఆనందం ఈ సృష్టిలో ఎవ్వరికీ ఉండదు. అంత దివ్యానందాన్ని పొందుతున్నాం. ఎలాగా? కేయత్తింగుజలు తిరం కేయత్తింగుజల్ ఊడిత్తుం. కేయమన్ను పాటు. కేయం అంటే గేయము, పాట. తీ అండ్రు ఇనుమై. తీ అంటే తీయగా. ఎంత బాగా వాయిస్తాడో. ఇనుమయ్యుడయ్య పాట ఎండ్రపడి. మంచి రాగంతో కూర్చున్నటువంటి పాట. అలా వేణుగానం గాలిలో అలా వచ్చి మన చెవుల్లో పడింది అనుకోండి, బా ఎంత బాగుందో. ఎక్కడిది వేణుగానము అంట. దేవులపల్లి వారు చాలా అద్భుతంగా ఎక్కడి నుంచి వస్తోంది ఇంత మధురమైనటువంటి నినాదము అన్నట్లుగా, తాన్ నినైత పెంగళయ్య పేరు వైతు పునరుత్తు చువై పాటాగా వైతూరిత్తుం. అదిటండి. అది ఏదో ఒకటి వాయించడం కాదుటండి. ఏమిటంటే తనకిష్టమైన ప్రియురాళ్ల యొక్క పేర్లని ఆ వేణువు మీద ఊదుతూ ఉంటాట. 2 అక్షరాల పేర్లు ఉన్నాయి. రాధా ఉందనుకోండి, అంటాడనమాట. రాధా రాధా అని ఆ 2 అక్షరాలకే పరిమితం అవుతుంది ఆ వేదన. రాధిక అనాలనుకోండి, 3 అక్షరాలకు పరిమితం చేస్తాట దాన్ని. ఎవరి పేరు ఎన్ని అక్షరాలో అన్నక్షరాలకి పరిమితం చేసేలాగా వేణువుని ఊదడంలో ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. అది ప్రియురాళ్ళకి వినిపిస్తుంది. ఇదిగో నా పేరు అక్షరాలే అలా వేణుగానంలో చక్కగా వస్తున్నాయి అని. అంటే వేణుగానం దేనికి ఉపయోగిస్తుంది? అమ్మాయిల్ని పిలవడానికి ఉపయోగిస్తుంది. ఒకవైపు ఆనందం పొందుతున్నాడు, రెండో వైపు అమ్మాయిల్ని పిలవడానికి కూడా నిరై మేత్తదుం పెంగళై అలైకక్కుం పసుమే కక్కుం వన్నే పరికరం. ఒకే దాంతో 2 పనులు చేసుకుంటున్నట్టండి. ఒకటేమో అమ్మాయిల్ని పిలవడం, రెండోదేమో ఆవుల్ని పిలిచి మేపడం. ఇవి 2 ఈ వేణుగానంతో పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి. అటు గోవులు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి, ఇటు గోపికలు పరుగులు పెట్టుకుని వస్తున్నారు. పిల్లల గ్రోవి పిలుపు విని అల్లన గ్రోవులు మేయుటమాని అని పెట్టేస్తున్నారు వాళ్ళు. అలాగా చాలా అందమైనటువంటి మేయడం కూడా మానేసి మమతను మోముల మీదికెత్తుకొని రోమందంబు తాలించి అని అన్నామే. అలాగ చిత్రితోపములై ఉన్నవి, బొమ్మలు గీసినట్లుగా అలా నిలబడిపోయాయిటండి ఆవులన్నీ. ఎంత ఆనందమో వాటికి. ఒకటి అమ్మాయిని పిలవడానికి కూడా అదే పరికరం. వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టేశారు. కుజలై యోరవే పశుక్కల్ వైర్ నిరయ్యం. అంటే ఒక్కసారి వాటి యొక్క బొజ్జ నిండిపోతుంది. ఈ వేణుగానం వినేటప్పటికీ వాటి పొట్ట చక్కగా నిండిపోతుంది. చక్రవర్తి తిరుమగనకు విల్లు కైవందిరుక్కుమా పోలేయాయిత్. రామచంద్రుడికేమో ఏ పని చేయాలన్నా చేతిలో విల్లు టక్కుమని పట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. అలాగా ఇక్కడ విల్లు కైవందిరుక్కుమా పోలేయాయిత్. కృష్ణునికి కుజల్ కైవందిరుక్కుంబడి. కృష్ణుడి చేతిలో మురళి ఎలాగ ఉపయోగిస్తుంది? రాముడికి విల్లు, కృష్ణుడికి మురళి. ఈయన కృష్ణ కర్ణామృతం రచించిన లీలాసుకుల దగ్గరకి రాముడు వచ్చి, ఏమయ్యా అన్ని కృష్ణుడి మీదే రాసేస్తున్నావు, ఆయన కంటే ముందు అవతారం నాది ఉంది కదా, నా మీద కూడా ఒక శ్లోకం రాయొచ్చు కదయ్యా అని అడిగట్టండి. అడిగితే లీలాసుకులు అన్నారట, విహాయ కోదండ శరో ముహూర్తం
గృహాణ పాణౌ మణిచారువేణం మాయూరపర్హంచ శిరోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. ఎంత బాగా రాశారు. ఇదిగో ఇలా చూడు, ఆ చేతిలో విల్లు ఏమిటి? ఒకళ్ళని చంపడానికే ఉపయోగపడుతుంది నీ విల్లు, ప్రాణాలు పొయ్యడానికి ఉపయోగపడదు. దాన్ని పక్కన పెట్టు కాసేపు. ఈ ఫ్లూట్ తీసుకో, ఈ వేణువు తీసుకుంటే ఇది ఊదేవనుకో ప్రాణాలు పోస్తావు, వాడు బ్రతికి వస్తారు, మృత సంజీవని లాంటిది. కాబట్టి ఆ ఫ్లూట్ని తీసుకో చేతిలోకి. మరి ఆ కిరీటం ఏంటి? ఓ నేను రాజుని, గొప్పవాడిని, చక్రవర్తిని. తీసి కాసేపు పక్కన పెట్టవయ్యా. మాయూర బర్హంచ నిజోత్తమాంగే ఆ నెమలిగి కనిపెట్టుకో. అందరినీ నేను సమానంగా చూస్తాను అనేటువంటి భరోసాని కలిగించేటువంటి, సృష్టికి నా దృష్టి చాలు అనే వేదాంతార్థాన్ని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మాయూర బరహాన్ని నెత్తిన పట్టుకో. సీతాపతే, రామచంద్ర, త్వాం ప్రణమామి పశ్చాత్. అలా వస్తే అప్పుడు చూద్దాం, నీకు దండం పెడతా. అంటే కృష్ణుడు అంటే అంత ఇష్టం అన్నమాట, అంత సౌలభ్యం అన్నమాట, అంత సౌందర్యమూర్తి అన్నమాట, అంత సృష్టి స్థితి లయాత్మకాలని తనలోనే జీర్ణింప చేసుకున్నటువంటి అవతారం అన్నమాట. అందువల్ల ఆయనకు విల్లులాగా, విల్లు ఏమిటండి ప్రాణాలు తీసేది? ఇక్కడ చక్కగా చేతిలో వేణువు పట్టుకుంటాడు. కుజల్ కైవందిరుక్కం బడి గంగై ఇత్యాది. అంతేకాదండి, గంగై ఇంకా వీళ్ళున్నారు, స్త్రీరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు? మత్స్య నేత్రలు, చేపలు ఎగురుతున్నట్లుగా చూస్తుంటే తుళ్ళింతలలాగా చేపలు ఎగిరి బేడిస చేపలు అంటారు. వాటి షేప్ చాలా అందంగా ఉంటుంది, కళ్ళకు పోలుస్తారు అన్నమాట. అలాగ తడుక్ తడుక్ తడుక్మంటూ ఆ చూపులు అటు ఇటు ఇటు అటు. మనకి సినిమాలో డైరెక్టర్స్ ప్రత్యేకం కళ్ళని చూపిస్తూ ఉంటారు, ఇటు నుంచి అటు తిప్పినట్టు, అటు నుంచి ఇటు తిప్పినట్లు ఆ కళ్ళని చూపిస్తూ ఉంటారే. అలాగా అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి కరవరెత్తే నన్ను పిరాటి భర్తారం పరిషస్సుజే ఎన్నైతా పోలే ఆయిత్తుం పసుం మేయత్తు వల్ల శ్రమం ఎల్లాం పోంబడి నప్పిన్నై పిరాటి முக்தமான அழகிய கண்ணாலே குளிர நோக்கி அழகிய திருக்கழலில் పరిమళத்தாலே తిరుమేనియై వాసితమాకి తన తోళే అణైతదవం. ఏం చెప్పారండి ఇక్కడ? ఆవేళ కరదూషణాదులని నశింపచేసి వచ్చినప్పుడు రామచంద్రుడు, ఈవిడ బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిషస్వజే. సాధారణంగా భర్త భార్యను దగ్గరికి తీసుకొని కౌగిలించడం అనేది ఒక ముగ్ధ నాయికకి ఉండేటువంటి లక్షణం. ఆయన రావడం, తన్ని దగ్గరికి తీసుకోవడం, కౌగిలించుకోవడం. కానీ ఈ పరాక్రమం చూసేటప్పటికి సీతాదేవికి దివ్యానందం కలిగి తాను ఎదురు వెళ్ళి ఒక్కసారిగా రామచంద్ర స్వామిని తనివి తీరా కౌగిలించుకుంది. అందులో విశేషం ఇంకోటి ఏం చెప్తారండి? ఈవిడ భూజాత అవనిజ. భూమికి ఉండే లక్షణం ఏమిటి? అన్ని ఔషధాలు కలిగినటువంటిది. ఈవిడ ఒక్కసారి కౌగిలించుకునేటప్పటికి కరదూషణాదుల వల్ల కలిగినటువంటి గాయాలన్నిటికీ లేపనం పూసినట్టు అయిపోయింది, చక్కగా తగ్గిపోయాయి. అంత ప్రేమగా కౌగిలించుకుంది అనేటువంటి మాటని అలాగే ఇక్కడ అణైతా పోలే సీతాదేవి కౌగిలించుకున్నట్లుగా ఇద్దు పశుమ్మే ఎత్తవంద శ్రమం ఎల్లాం పోంబడి. పగలంతా పశువులను మేపి 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 ఇంటికి వచ్చేటప్పటికి చెమటలు పట్టేసి అలా కృష్ణుడు వస్తుంటే నప్పిన్నై పిరాటి ముగ్ధమాన అజగయ్య కండాలే కుళరనోకి గబగబా పరిగెట్టుకుంటూ గుమ్మంలోకి వెళ్ళి చల్లటి కళ్ళతోటి ఒక్క చూపు చూస్తుందిటండి కృష్ణుణ్ణి నప్పిన్న పిరాటి. ఇవన్నీ కూడా నిత్య జీవితంలోకి కూడా సమన్వయించుకోవచ్చండి. ఆఫీసులకు వెళ్ళి పడి పడి ప్రయాణాలు చేసి కష్టపడి ఇంటికి వచ్చినటువంటి భర్తకి భార్య ఎదురు వెళ్ళడము, ప్రేమగా చూడడము, పలుకరించడము, నవ్వడము అనేటువంటివి పడిన కష్టాన్నంతటినీ చేతితో
తీసేసినట్లవుతాయి అనేటువంటి పాఠాన్ని చెప్పేటువంటి వ్యాఖ్యానంలా కనిపిస్తుంది అనమాట. కుళిర నోకి అడగయ్య తురెక్కడలు పరిమళత్తాలే. ఒక్కసారి ఆ జుట్టుని ఇలా విప్పేటప్పటికి అందులో అప్పటిదాకా పెట్టుకున్న మల్లెలు, మొల్లలు, సంపెగలు, పరిమళం అంతా అలా ఒక్కసారి ముక్కుపుటాలని తాగితే అబ్బా ఏమి ఆనందంగా ఉందండి. తిరుమేనియై వాసితమాకి తంతోళే అణైతదవం. ఎంత బాగుంది అని అప్పుడు స్వామి దగ్గరకు తీసుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఆనందము అన్నమాట. ఆ భుజ బంధనంతో వారి శ్రమ పరస్పరం ఉండేటువంటి శ్రమలన్నీ కూడా ఆ కౌగిలిలో పోయినట్లుగా అని. గంగై ఎంగళ్ గంగై పోళే అతిముగ్ధమాయి. నెక్స్ట్ పేజీ. అమృతత్తై వర్షిత్తా పోలే కుళినను కుగిర కణ్గళ్. అవి ఎంత అందమైనటువంటి చూపులు అంటే చేపలలాగా అతి ముగ్ధమైనటువంటి కళ్ళతోటి, అమృతాన్ని వర్షించే కళ్ళతోటి, కుళిర నొక్కుగిర కంగళ్ చల్లదనాన్ని వర్షించే కళ్ళకి ఎన్ని విశేషణాలు వేశారండి. ఒకటేమో చేపల్లా ఉంటాయి, రెండోదేమో ముగ్ధంగా ఎంత అమాయకంగా ఎంత అందంగా ఎంత విశాలంగా ఉంటాయో, మూడోదేమో అమృతాన్ని వర్షిస్తూ చల్లగా చూస్తాయి. అలాంటి కళ్ళు. వాస పొంగజల్ వాసంచై పొంగజల్ కాటిలం కొలివైయుడైతాన తన్నేత్తముడయ్య కుజలయ్యుడయ్యగల్. అందమైనటువంటి కేశపాసముతోటి, ఆ కుజల్ అంటే కేశపాసము అండి. ఆ కేశపాసం కలిగినటువంటి ఆ నప్పిన్న పిన్నై తోள்கள் మనందదం அவளுடைய తోள்கள் ఉడనే కలవుందదం. ఇన్ని ఉన్న ఇంత సౌందర్యం ఉన్న ఆ మూర్తి యొక్క భుజాలని తన భుజాలతో ఒక్కసారి కౌగిలించుకోవడం అంటే కేవలం శరీర స్పర్శ ఒకటే కాదండి, కేశాల వల్ల వచ్చేటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి పరిమళాలు, ఆ కళ్ళల్లో ఉండేటువంటి లేత లేత చూపులు, చల్లదనాలు, ఇన్నిటిని ఏకకాలంలో కౌగిలిలో అనుభవించేటువంటి ఆనందం అన్నమాట. நப்பின்னை தோள்கள் மணந்ததும் அவளுடைய తోள்கள் ఉడనే కలందదుం. నప్పిన్న భుజాల గొప్పతనం ఎలా ఉంటాయండి? మనత్తలు తలత్తలు మేము చాలా సార్లు చెప్పుకున్నాం. వెదురు బొంగుల్లా ఉంటాయి భుజాలు. ఎందుకు పోలుస్తారు అంటే, ఒకటి పసుపు రంగు బంగారం రంగులా ఉండడం, రెండవది వర్తులత్వం గుండ్రంగా ఉండడం, మూడవది దీర్ఘత్వం పొడవుగా ఉండడం. అలా తీర్చిదిద్దినటువంటి అందమైనటువంటి బాహువులు కలిగినటువంటి నప్పిన్నని కౌగిలించుకున్న దివ్యానందము. తోళి ఎంగిరిపడియే ఇవళ్ళకు కழுக்கு కై వింజి ఇరిక్కమే. అది ఆ తోళి అలాంటి భుజములు కలిగినటువంటి ఆ స్త్రీ అని అనడం వల్ల ఆ ఆనందం అనేటువంటిది వారికే తెలుస్తుంది తప్ప ఇతరులకి తెలిసేటువంటిది కాదు, అలా వ్యాపించి ఉండేటువంటిది. మత్తుంబల మత్తై పిరాట్టమారోడు కలందపడి, ఆవిడతోనే కాదండి శ్రీదేవి భూదేవి కూడా ఉన్నారు కాబట్టి వారితో కూడా కలిసినట్లుగా. చక్రవర్తి తిరువగ్నకు అధ్యయనము ఆచార్య సేవై అస్త్రశస్త్రాభ్యాసంగళం ఉండామా పోలే ఇవనకు ఎల్లాం ఇవయ్యుమిరే. ఇది ఈయన యొక్క నమ్మిళ్ళయ్య గారి యొక్క చక్కటి సరదా వ్యాఖ్యానం అండి. ఏంటంటే కృష్ణుడికి ఎన్నో ఉన్నాయి. చక్రవర్తి తిరుమగనారు ఉన్నారనుకోండి, రాముడికి పెద్ద టైం టేబుల్ ఏంటి, వేదాలు చదువుకోవాలి, ఆచార్య వశిష్ఠుడి యొక్క సేవ చేయాలి, శస్త్రాలు అస్త్రాలు నేర్చుకోవాలి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంత సిస్టమేటిక్ గా వెళుతుంది రాముడికి. మనవాడికి ఇవన్నీ లేవు. కృష్ణుడికి ఏ గొడవ లేదండి. ఆచార్య సేవ లేదు, బాణాలు నేర్చుకోవడం లేదు, విద్యలు నేర్చుకోవడం లేదు. ఇవనకు ఎలా ఇవయ్యమిరే, అన్ని గోప స్త్రీలే ఆయనకి. అన్ని విద్యలు అక్కడే నేర్చుకుంటాడు ఆయన. గోప స్త్రీ పరివేషితో విజయతే గోపాల చూడమని వాళ్ళందరితోటి ఒక్కసారి చుట్టుముట్టినటువంటి
గోప స్త్రీల మధ్య విరాజిల్లడమే ఆయన నేర్చుకునే వేదాధ్యయనం, అస్త్రాధ్యయనం అన్ని అవే అన్నమాట. ఒక్కటే అమ్మాయిలు వెంటపడి మాయలు చేయడమే ఆయన యొక్క అన్ని విద్యలు అన్నమాట. అది మాయ కోలపిరాన్ నప్పిన్నై పిరాటియోడు కలంద ఒత్తుం అంజుళం తానుమాన అత్యాశ్చర్యమాన ఒప్పనై ఉడయ్య ఉపకారకం. ఆవిడ యొక్క స్పర్శతోటి దాన్ని మరచిపోలేనటువంటి మంజళం తానుమాన ఒక్కసారి కౌగిలించుకునేటప్పటికి మనకి ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో వస్తుందండి. అమ్మ యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి కుంకుమాలన్నీ కూడా స్వామికి అంటుకున్నటువంటి అందానికి దాసోహం అని చెప్పినట్లుగా ఒప్పనయుడై ఉపకారకన్, అలాంటి ఉపకారకుడు మాయకోల పిరాన్ తప్పిన్నై పిరాటియోడు కలందా పోలే అల్లాద పిరాటిమారు అల్లాద మిగిలిన వారు కూడా ఎవరు? శ్రీదేవి భూదేవి నప్పిన్నలాగే கொங்கை மேல் குங்குமத்தின் குழும்படி எப்புவந்தொரு நாள் தங்கு மேல் அண்ணாவிதங்கும் என்ன இருவருக்கும் அவர்களுடைய திருமலை தடத்தத்தில் குங்கும குழும்பும் கோயில் சாந்துமாய் నిన్న అழగై కల్లవుమాం. మనం ఆరాధన చేసేటప్పుడు చందనం సమర్పయామి అంటూ ఆ సాలగ్రామం మీద పెరుమాళ్లకు చందనాన్ని అరగదీసి ఇలాగ రాస్తాం. ఆయనకిట వారి యొక్క కౌగిలే చందన సేవట. ఎందువల్ల? వక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమ, పువ్వు మొదలైనటువంటివన్నీ ఆయనకి కూడా తాకి ఒక చల్లతనాన్ని ఇచ్చేటువంటివి. కాబట్టి ప్రియురాళ్ల వక్షస్థల వాసితమైనటువంటి కుంకుమంతో కూడినటువంటి పురస్కుడు, మంచి గుండెలు కలిగినటువంటి వాడు అని అందమైన అర్థాన్ని చెప్పారు. తన్ సైగై లినైందు మనం కుజయిందు నే ఎత్తోడు కజందపోదు. అవన్నీ తలుచుకునేటప్పటికి, ఆ చేష్టలన్నీ తలుచుకునేటప్పటికి అవశమైపోయి పరవశించి ఒక్కసారి తన్ను తాను మరచిపోయి స్నేహంతో ఈనిమై కజిందపోదు అంటే ఈనిమై అందాలు చిందిస్తూ తీయని వాడిగా ఉన్నాడు. ఇనుమై అంటే ఇక్కడ సౌందర్యం, సౌందర్యంగా ఉన్నాడు, అద్భుత రూపిగా ఉన్నాడు స్వామి. అవన్ సైగళై నినైతవారే రంజితం వశమంబడి. ఆయన చేష్టలను తలచుకుంటేనే మనస్సు మన వశంలో ఉండదు. నినైదురం నెంజిడెందిగం, తలచుకుంటే చాలు మనస్సు ఒక్కసారి పారవస్యంలోకి స్మరణమే భోగ్యమైపోతుంది అని చెప్పడం అనమాట. సేనేయత్తోడు కజిందపోదు స్మర్తవ్య విషయ రస్యతయ్యాలే స్మరణం తాను ఇనిత్తాయ్ కజిందపోదు. జరగక్కర్లేదు ఆ పని, ఇలా జరుగుతోంది అని భావించుకుంటేనే ఆనందం ఇచ్చేలాంటి దివ్యమైన కౌగిలి. అంటే దూరంగా ఉన్నప్పుడు చూడండి, ఇదిగో నేను కనపడగానే ఇలా కౌగిలించుకుంటాను అని అక్కడ ప్రేయసు ఉన్నట్లుగా ఏ స్తంభాన్నో ఏ దిండునో దేన్నో కలిపే ఒక్కసారి కౌగిలించేసుకుని అయ్యో ఇక్కడ లేదా అని బాధపడే ప్రియుడు లాంటి వాతావరణము అన్నమాట. స్మరణలోనే ఆనందము. నేయం నేసం ఎనక్కు ఎవ్వలగం నగరే ஒரு தேச విశేషத்தில் తాను ఎనక్కెదిరుండో. ఏ దేశంలోదైనా నాకు ఎదిరి ఉందా, నా అంత అదృష్టవంతుడు ఉన్నాడా? అనుభవ వేళైపోలే స్మృతి వేళయిలం ఇనమయ్యుడే సల్లక్కడవదానాలు వెనక్కెంగే ఎదిరు. చాలా సత్యమైన స్టేట్మెంట్ అండి. అనుభవించేటప్పుడు ఎంత ఆనందం వస్తుందో స్మరణ వేళలో కూడా అంతే భోగ్యంగా ఉన్నటువంటి దీనిని ఎవరు ఊహించగలరు? అంటే నమ్మాళ్ళవార్లకి భావన ప్రకర్షలో కూడా భగవంతుని యొక్క సంశ్లేషలో ఉన్నంత ఆనందం కలుగుతుంది. ఆకాశవాయర్ వెనక్కెదిరో. ఆకాశవాయర్ అంటే ఇక్కడ నిత్య సూర్యులండి. నిత్య సూర్యులు నాకేమైనా పోటీ వస్తారా? రాలేరు. వాయిడం పరమాకాశం వెంగర పరమపదమాగరి విడత్తల్లుళ్ళార్. పరమాకాశం అనే పేరు కలిగిన పరమ పదంలో ఉండేటువంటి నిత్య సూర్యులు కూడా తాను ఎనక్కొప్పరో నాకు సాటి వస్తారా? ఉలగమెంబది ఉదిరందో రాగయ్యాలే.
నూరిగల్ ఎంగ సూరిగల్ ఎంగ పడి. లోకం అంటే లోకంలో ఉన్నవాళ్ళు అని అర్థం. ఆ లోకం నాకు సాటి వస్తుందా అంటే ఇది లక్షణ అని ఒక మాట ఉందండి మనకి. మంచాహ ప్రోసంతి అని ఒక ఉదాహరణ. ఇప్పుడు అంటాం చూడండి, వాడు ఎందుకు హాయిగా పట్టణంలోకి రాకుండా ఆ లంకలో పడి ఏడుస్తున్నాడు అంటాం అనుకోండి. లంకలో ఉన్నాడు అని కాదు, ఆ లంక ఒడ్డున ఇల్లు కట్టుకుని ఉన్నాడు అని. దీన్ని లక్షణార్థము అంటారు. ఇంకా లక్షణలోనే చెప్పాలంటే మంచాహ ప్రోసంతి అని ఒక ఉదాహరణ ఇస్తారండి. అంటే అందులో ఉంది అంటే అందులో మునిగిపోయిందని కాదు, ఆ ఒడ్డున ఉంది అనేటువంటిది అన్నమాట. అలాగే ఇక్కడ లోకము అంటే లోకంలో ఉన్నవాళ్ళు. లోకమంతా గొల్లుమంది అంటాం అనుకోండి మనం ఒక మాట. లోకం గొల్లుమంటుందండి, అది అందు. ఎవరంటారు? లోకంలో ఉన్నవాళ్ళు గొల్లుమంటారు. దీన్ని లక్షణార్థము అంటారు. రెండు అర్థాలు ఉన్నాయి, ముఖ్యార్థము గౌణార్థము అని, లక్షణార్థము అని. ముఖ్యార్థం అంటే డైరెక్ట్ గా చెప్పడం. లక్షణార్థం ఇలాగ ఇప్పుడు లోకమంతా బాధపడుతోంది అంటే లోకములో ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి అని. ఇంతకీ ఇందులో ఏం చెప్పారండి? స్వామి చేసేటువంటి పనులు రెండు. వేణువుని ఊదుతాడు, గోవులని మేపుతాడు. వీటితో పాటు గోపిమార్ల యొక్క కౌగిలిలో ఒరిగిపోతాడు. ఈ ఆనందాలన్నీ తలుచుకున్నప్పుడు నాకు కలిగే దివ్యానుభవానికి సాటి లేదు, ఆనందానికి సాటి లేదు అంటున్నారు నమ్మాళ్ళవార్లు. நிறைமேத்ததும் கண்டை ஒன் கண் வாச பொங்குழல் பின்னை தோள்கள் மணந்ததும் மற்றும் పల. ఇలాగ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఊరికే ఈ పాసులలో 3 చెప్పాం. మాయకోల పిరంతన్ செய்கை நினைந்து மனம் குழைந்து తలుచుకునేటప్పటికే మనస్సు కరిగి నేయత్తోడు కరింద పోదు எனக்கு எவ்வுலகும் நிகரே. 3వ పాసురం. நிகரில் மல்லரை செற்றதும் நிறைமேயத்ததும் நீ நெடுங்கை சிகரமா களிருவற்றதும் இவை போல்வனவும் பிறவும் புகர்கள் சோதிப்பிராந்தன் செய்கை நினைந்து புலம்பி என்றும் நுகர வைகள் வைகப்பெற்றேன் எனக்கு என் இனி నోవదువే. వాటిని తలుచుకున్న కొద్దీ ఆళ్వార్లకి దివ్యానందం వచ్చేస్తుంది. ఎలాగా? నిగరిల్ మల్లరై, చాణూర ముష్టికుల్ని తీసుకుని వచ్చారండి ఇక్కడ. ఒప్పులేని మల్లురు చాణూర ముష్టికులు అంటే అమ్మో ఎంత బలవంతులోనండి. వాళ్లతో యుద్ధం చేసావా తండ్రి నువ్వు? ఒకటి చెత్తదు, చంపేశావా వాళ్ళని. నిరై మేయత్తదు, ఇందాక చెప్పింది ఆవులని మేపేవా తండ్రి? అఖిలాండ కోటి బ్రహ్మాండ అలా బ్రహ్మ తండ్రి ఎట యశోదకు పుత్రుడట అన్నారు కదండి అన్నమయ్య గారు. అక్కడ వాడివి ఇక్కడికి వచ్చి వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించు కాంతార వీధులందు. అక్కడ ఉండేన ఇక్కడ అడవులకు వచ్చి ఆవుల్ని మేపాడా అనేటువంటిది. నిరై మేయత్తదం నీల్ కై శిఖరం మా కళిరు కువల. రెండోది ఒకటి చాణూర ముష్టికులు, రెండోది కువలయాపీడాన్ని చంపడం అండి. ఈ కువలయాపీడం ఎంత గొప్పది అంటే నీ నడుం కై, చాలా పొడవైన తొండంటండి. దానికి ఉన్న చోటు నుంచే తొండం ఒక్కసారి విసిరిందా శత్రువు ఠపీమని ఎగిరిపోవలసిందే. అట్టదు. అలాంటి కువలయాపీడాన్ని నువ్వు చంపావా? ఇవై పోల్వనవున్, వీటితో సమానమైన పిరవున్ పుగర్గళ్ సోది పిరాన్, ఇంకా ఎన్నో చక్కనివైన ఉజ్వలమైన తేజస్సు కలిగినటువంటి కృష్ణుని యొక్క సైగై చేష్టములు. అంటే ఈ పాసలలో 2 విషయాలు చెప్పారు. చాణూర ముష్టికులు, కువలయాపీడము. వీటిని నశింపచేసినటువంటి స్వామి. నినైందు, వీటిని ధ్యానించి పులంబి, చెప్పడి ఆ విధానాన్ని తప్పి అక్రమంగా, అంటే ఏది గుర్తొస్తే అది చెప్పడమే. ఇది ఒక ఆర్డర్ లో ఇలాగే వెళ్తూ ఇలాగే వర్ణించాలని రూల్ ఏం లేదండి.
ఒకసారి ఆ ఆనందం కలిగేటప్పటికి క్రమం ఉండదు అని మనకి చాలా చోట్ల పాసురాల్లో చెప్తారు. పాదాలు చూస్తున్నావా, ఇలా పాదాలను చూసినప్పుడు పాదాల మించి అలా అలా నడుం మించి అలా ఆర్డర్ వెళ్ళాలి కదండి, అలా వెళ్ళ అలవాటు పడ్డాను. ఇప్పుడు నేను దేనికి అలవాటు పడ్డాను అంటే భగవద్ గుణానుసంధానం. అది ఒక క్రమంలో వెడుతున్నానా అక్రమంలో వెడుతున్నానా నాకు తెలియట్లేదు. ఏది గుర్తొస్తే అది అలా తలుచుకుంటున్నాను, మురిసిపోతున్నాను. ఇని ఎనక్ నోవదు ఎన్న ఇంక నాకు దుఃఖపడవలసినటువంటి అవసరము లేనే లేదు. అందువల్ల గుణానుభవంలో తేలి ఉన్నాను కాబట్టి. దాన్ని మనకి 7 వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో చూద్దాం. 137వ పేజీ చివరికి ఉంది కింద. మూన్రాం పాటు కృష్ణ చేష్టితంగడయ్యే అనుభవిత్తుకొండు కృష్ణుడు చేసిన పనులనే ధ్యానించుకుంటూ పోయి కాలం పోగా పెద్దే నాకు అసలు కాలం ఎలా గడుస్తోందో నాకు తెలియట్లేదు. అలాంటి నాకు ఎన్నదు పెత్తిలేని ఎన్నో నోవ వెండువదిల్లై ఎంగిరా ఇంకా ఇది కావాలి అనేటువంటి కోరిక లేదు. అసలు నాకు ఏ కోరిక లేదండి. ఎందువల్ల అది తలుచుకుంటుంటే మనసు పరవశించిపోయి ఇంతకంటే నాకు ఇంకేం కావాలనే ఒక తృప్తి నన్ను వెన్నాడుతోంది. ఈ విషయాన్ని రోజు మనం చెప్పుకుంటున్నాం. మనకి సందేశం ఏమిటి అంటే భగవద్గుణానుభవం చేస్తూ ఆనందిస్తూ ఇంతకంటే ఉత్తమ జన్మ ఏముంటుంది. తండ్రి ఇంత మంచి జన్మనిచ్చావా. ఎప్పటికప్పుడు కృతజ్ఞతని భగవంతుడికి ఆవిష్కరిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు తృప్తిగా ఉండాలి. అసంతృప్తి వల్ల జీవితంలో కష్టాలే తప్ప ఏవి మిగలవు. తృప్తి అనేటువంటిది దివ్య ఆనందాన్ని ఇస్తుంది. మనం ఎన్ని ఏళ్ళు ఇది చెప్పుకుంటున్నందుకు ఒక్క గుణాన్నైనా అలవర్చుకున్నాం అనుకోండి, అది మనకి దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తే అంతకి మించిన ఫలం ఏది అక్కర్లేదండి. మనం ఇది చదువుకున్నాము, దీనివల్ల ఇంత ఆనందం కలిగింది, ఇంత ఉత్తమ జన్మ వచ్చింది, ఇవాళ నేను ఇలా బ్రతుకుతున్నాను అంటే నీ చరిత్రాన్ని నేను అనుసంధానం చేసుకోవడమే తండ్రి అనేటువంటి భావన ఉండాలి. ఇంకా 138వ పేజీ 7. నెగరిల్ మల్లరై చెత్తదం మిడక్కుక్కు సదృశమెన్నెక్కే ఎరిక్కుం మల్లరై చెత్తదం బలంలో తమతో సమానములేనటువంటి మల్లరై చెత్తదం. మల్లరై చాణూర ముష్టికులని చంపడము ఒకటి. అది తోడు పెట్టిన మేగడతోటి వెన్నను చేసి చరిస్తే ఆ వెన్నని తిన్న సుకుమారులండి వీళ్ళు. వెన్న తిన్నంత మృదువుగా ఉన్నారండి. దేహంలో వెన్నే కనిపిస్తోంది. అంత లావణ్యంగా అంత అందంగా ఉన్నారు. ఎవరండి? 2 పిళ్ళై గడిరే బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎవరితో యుద్ధం వచ్చిందండి? కంసుడు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు? ఎంత భయంకరమైన పరిస్థితి. అభక్ష్యభక్షణంగళాలం అచ్చమైన తిండి పెట్టాడండి వాళ్ళకి. అభక్ష్యం తినకూడనివన్నీ తినేలాగా ఒళ్ళు పెంచడానికి వాడికి ఆ చాణూరుడికి ముష్టుడికి పడేశాడు. ఓ పిచ్చి పిచ్చి తిళ్ళన్నీ పెట్టాడు. శస్త్రాస్త్ర శిక్షైగళాలం మలై పోలే తిన్నిదాన తోళయుడయ్య మల్లరే. ఆ శస్త్రాస్త్ర విద్యలలో ట్రైనింగ్ ఇచ్చాడు మల్ల యుద్ధంలో. ఈ భుజాలు చూస్తే ఒక తిన్నిదాన తోళయుడయ్య, ఒక మలైపోలే తిన్నిదాన కొండల్లా దృఢంగా ఉన్న భుజాలు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మల్లరై పొడిపడుతున్నారు వాళ్ళు. మల్లులతో, అలాంటి మల్లులతో ఈ పసిబాలురు, ఈ బలరామకృష్ణులు, ఈ వెన్న తిన్న పిల్లలు, ఈ చంటి వాళ్ళు అయ్యో అయ్యో వీళ్ళ యుద్ధం చేయడము అని చెప్పి గిలగిలగిలలాడిపోయారటండి. ఆ చాణూర ముష్టికులతోటి
వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని తలుచుకొని చూసినటువంటి వాళ్ళందరూ కూడా అయ్య బాబోయ్ వీళ్ళెక్కడ చేస్తారు అని. పైగా వీళ్ళు యుద్ధంకి వచ్చేటప్పటికి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అది చాలా సహజం. అలా ఉన్నారు, అంత పొడుగున్నారు, అంత బలంగా ఉన్నారు, వీళ్ళంత గుంటలు వీళ్ళిద్దరు ఎదురొచ్చేటప్పటికి "ఏయ్, మీరా మాతో యుద్ధానికి వచ్చేవాళ్ళు" అని జవసత్వం గులిమేలే. ఓ బలం ఉందా మీకు, సత్వం, మాతో యుద్ధం చేస్తారా? పాపం ఎంత హేళనగానో చూడండి ఆ మాట. సాము కలదే, సాము విద్యలన్నీ నేర్చేసుకున్నారమ్మా, బాగా వంట పట్టాయా? సత్రాణమే మేను, ఒంట్లో శక్తి బాగుందా, బతికి బట్ట కట్టాలనుందా అని ఒక వ్యంగ్యార్థంగా అన్నమాట. ఒంట్లో శక్తి అనేది ఉందా? ఓ ప్రవరం భోసన మిమ్మనంగవలనే, రాజుని కాసిన పాలు ఇవ్వండి పాపం వీళ్ళకన్నా కబురు చేయమంటారా? అసలు మిరియాలు కాదు పుచ్చుకుంటారేమిటి మధ్యలో? కాస్త బలం వస్తుంది. మా దగ్గరికి యుద్ధానికి మీరా రావడం? తాగండి కాస్త మధ్యలో, మమ్మల్ని చూసేటప్పటికే మీ ప్రాణాలు ఏమైపోయి ఉంటాయో. తాగండి, కాస్త పాలు తాగండి, రాజుకి కబురు చేస్తాను తెస్తారు వాళ్ళు. కాసిన పాలు తాగండి. అదే పాళీలభి అభిష్టంబులే, జూదాలంటే మీకు ఇష్టమా? అంటే పెద్దవాళ్ళతో పెట్టుకుని ఓడిపోవడం అనేది మీకు పాపం అలవాటైనటువంటి విద్య కాబోలు. అది పవివో కాక కృతాంత దండకమవో పాలాక్షు నేత్రాగ్నివో, ఇలా చూపించారటండి కృష్ణుడి కేసు. ఇగో ఈ పిడికిలింది చూడు, ఇదేమనుకుంటున్నావు? వజ్రాయుధం, గుద్దు గుద్దేనా అయిపోతుందిరా. అలాంటి మా మీకు నువ్వు వస్తావా? అంతేనా? కృతాంత దండకమవో, యముడి కాలదండం లాంటిది. యముడు కాలదండం కొట్టాడు అంటే ఇంకా తిరుగులేదు. అంతేకాదు పాలాక్షు నేత్రాగ్నివో, ముక్కంటి యొక్క మూడవ కన్ను అగ్ని మేము, అలాంటి వాళ్ళం. ఇవన్నీ ఒకటి అండవును. ఈ మాట చూడండి, ఇది బాగుంటుంది. నవనీతంబుల ముద్ద కాదు మెసగన్, మా నాతో యుద్ధం చేయడం అంటే ఇంత వెన్న ముద్ద తీసుకుని మెక్కడం కాదు. అది మొత్తానికి పరాకాష్ట అయిన మాట. మాతో యుద్ధం చేయడం అంటే ఇంత ముద్దలు తీసుకుని వెన్న ముద్దలు మెక్కడం కాదు. నా ముష్టి గోపార్భక, గోపార్భక, ఎందుకు పనికొస్తారా మీరు? ఆ చాణూరుడు వాడు అనేటువంటి. ఇంకా వీళ్ళేమో అమాయకంగా కృష్ణుడు అంతకంటే చంటివాడుగా ముఖం పెట్టేసి, సాములు లేవు పిన్నలము సత్వము కలగనరాదు మల్ల సంగ్రామ విశారదుల్ కులిస కర్కసదేహుల మీరు మీ కడన్నేము చరించుటెట్లు ధరణీపతి వెట్కలు సేయువారమం కాము వినోదముల్ సలుప కాదనవచ్చునే ఒక్క మాటికి. మరి మీరేమో యుద్ధానికి ఎవరైనా రండి అంటే వచ్చాము, యుద్ధానికి ఆహ్వానిస్తే రాము అనకూడదు కాబట్టి వచ్చాము. మీ అంత సాములు మాకెక్కడ తెలుసమ్మా? హేళన అనమాట. వాళ్ళ హేళనకి మించిన హేళన. అమ్మో, నేను చూస్తే భయం వేస్తాను బాబాయ్, పారిపోతాం అంటారు చూడండి హేళనగా. అలాంటి మాటలు అన్నమాట. మేము పిన్న వాళ్ళము, చిన్న వాళ్ళము, సత్వము కలగనరాదు బలవంతుల. మాకెక్కడ బలం ఉంది మిమ్మల్ని చెప్పడానికి? అంతేకాదు మీరు చూస్తే యుద్ధంలో నిష్ణాతులు, ఈ మాటే కావాలి వీళ్ళకి. మీ అంత గొప్పవాళ్ళు లేరు అని ఈ పిల్లలు అనాలి. అప్పుడు నిజమే అనుకుని వాళ్ళు మరింత ఒళ్ళు పెంచాలి అన్నమాట. మీరు పులిసకర్ కసదేగులు, వజ్రాయుధం లాంటి శరీరం. నిజమే, మాదే ఉంది వెన్న తిని తిని మృదువుగా ఉన్నటువంటి దేహాలు మావి. మీ కడన్నేము చరించుటెట్లు, మీతో యుద్ధమా ఏంటి? ఇంత బుద్ధి లేకుండా ఇలా వచ్చాము. ఎంతగా అంటున్నాడో, ఎంత నాటకమో చూడండి. ఏంటి బుర్ర లేకుండా నీతో యుద్ధం చేయడానికి వచ్చాము? మేము ధరణీపతి వేట్టలు సేయువారమంకాం. మేము మీతో యుద్ధం చేస్తే మా రాజుకు ఆనందమా? తప్పని మీరు ఎగరగొట్టేస్తారు. ఇంకా వినోదమే ఉంది అక్కడ. మేము అక్కడ నిలబడతాం మీ ముందు. కానీ మరి కాదనవచ్చునే. మీరేమో రండి ఎవరు వస్తారు అన్నారు.
యుద్ధానికి ఆహ్వానించినప్పుడు రాము అని అనకూడదు కాబట్టి మేము వచ్చాం గాని అంటే నిజమే అనుకున్నారండి పిచ్చి వాళ్ళు. చాలా అహంకారభూయిష్ఠుడైన వ్యక్తి అవతల వాడు పొగిడితే నిజమే అనుకుంటాడు, అంతేగాని వ్యంగ్యంగా అంటున్నాడు అనుకోడు. చాణూరుడు అన్నట్టండి అందులో, నాతో పోరగనంత వాడవు ఇసిరో నా పాటియే నీవు విఖ్యాతుండ కులజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ నీకు ఏ తాదృగ్విభవంబులెల్ల కలవే ఈ వీట పోరాడుటల్ వ్రేతల్ చూడగ కుప్పిగంతులిడుటో. నోరు పెరిగిపోయింది. ఇదిగో మాతో యుద్ధం చేయడం అంటే గొల్లవాళ్ళందరూ చూస్తూ ఉండగా కుప్పిగంతులు వేయడం అనుకుంటున్నావా? నువ్వు ఎగరడం వాళ్ళు ఆహా ఆహా ఎంత పెద్ద ఎగిరావని. అలాంటిది ఏం లేదమ్మా. మనం అంటామే ఇప్పుడు అంత సీన్ లేదు అని ఒక మాట అంటుంటామే. అలాగా వ్రేతలు చూడగ కుప్పిగంతులిడుటో వీక్షింపు పార్పక. చాలా బాగుంటాయండి ఆ సందర్భంలో పద్యాలన్నీ కూడా రకరకాలుగా అందంగా ఉండేటువంటివి అన్నమాట. అలాగా ఇంతకీ అలాంటి మూఢమైనటువంటి బలమైనటువంటి వాళ్ళతోటి ఈ చంటి వాళ్ళకి యుద్ధమా? పుషిక్కిరిత్తానా పోలే ఇంగనే ఆయుద్ధం కొండు నెక్క. అదే ఏదో యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఏమిటి అంటే చెట్ల మీద పురుగులు ఉంటాయండి. పుజు కురిత్త తెజుత్తానా పోలే అని ఒక మాట అన్నారు. అంటే గృణాక్షర న్యాయం అంటారు దీన్ని సాంస్క్రిట్ లో. అంటే ఆ పురుగు ఇలా తిరుగుతుందండి, అది ఆ అనే అక్షరంలా కనపడుతుంది. లేదు రౌండ్ గా తిరిగి ఇలా పైకెడుతుందండి, రా అనే అక్షరంగా కనపడుతుంది. ఒక అక్షరాన్ని నేను రాస్తున్నాను అనేది రాయదు, అది తిరిగిన దారి ఒక అక్షరంగా మనకి కనిపిస్తుంది. దాన్ని గృణాక్షర న్యాయము అంటారు. అంటే కాకతాళీయము అని ఒక మాట ఉంది చూడండి, మనం ఎక్కువ వాడుతుంటాం. కాకతాళీయం అంటే ఏంటండి? కాకి వచ్చి ఎగిరి ఒక తాటి చెట్టుని వాలిందండి. వాలేటప్పటికి ఒక పండు బాగా మగ్గిపోయింది, టప్ మన కింద పడిపోయింది. అంతేగాని కాకి బలం వల్ల తాటి పండు కింద పడలా, అనుకోకుండా అలా జరిగిపోయింది. దీనికి కథ ఒకటి చెప్తారు. ధర కర్వాటుడొకండు అని ఒకడు అసలే బట్టతల వట్ట, జుట్టుంటే కాస్త దెబ్బ తక్కువ తగులుతుంది. వాడేమో బోడిగుండు వాడేమో అనుకోకుండా తాటి చెట్టు కింద నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయానికి కాకి వచ్చి బాగా ముగ్గిన పండు మీద తప్పమని వాలింది. కాకి ఎంత బరువు ఉంటుందో తెలుసుకోండి, చాలా బరువు ఉంటుంది కాకి. చూడడానికి అలా ఉంటుంది కానీ ఒకసారి మా చిన్నప్పుడు పల్లెటూరులో కాలవల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ నీళ్లు తెచ్చుకుని ఒక ఇంగువ దాన్ని ఒకటి ఉంది చూడండి, దాని పేరు గుర్తు రావట్లేదు, అది అరగచ్చి దాంట్లో నీళ్లలో కలిపితే మట్టి అంతా కిందకి తేరిపోతుంది. ఇండుపకాయ అంటారు దాన్ని, ఇండుపకాయ అంటారు. అది అరగదీసి పెడితే అందులో ఉన్న మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది. అలా నీళ్లు తెచ్చుకునేవారు. మా అమ్మగారు నీళ్లు తెచ్చుకుంటుంటే నేను ఊరికే కూడా పోతూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒక కాకి వచ్చి ఆ బిందె మీద వాలిందండి. ఎంత బరువు మోయలేక వెంటనే ఆ బిందెని జాగ్రత్తగా పక్కన పెట్టాల్సి వచ్చేసింది. అంత బరువు ఉంటుంది కాకి అనేటువంటిది. అలాగా అది వెళ్ళి తాటి పండు మీద వాలింది అనుకోండి, టప్ మన కాయ కింద పడింది. పడేటప్పటికి వాడు దురదృష్టం కొద్దీ బట్టతలవాడు గుండువాడు ఒకడు ఆ చెట్టు కింద ఉన్నాడు, వాడి తల పగిలింది. అంటే మన కర్మ కాలితే ఎక్కడికి వెడితే అక్కడే మనకి ఇలాంటివి ఎదురవుతాయి అని చెప్పేటువంటి ఒక పద్యం అన్నమాట అది. ధర కర్వాటుడొకండు అని ఒక పద్యం అన్నమాట. అలాగా ఇంతకీ ఇది కాకతాళీయం. అంటే పురుగు పాకితే అది నడిచిన మేర చిల్లులు పడి ఒక ఆకు మీద అక్షరము ఏర్పడినట్లు గురుణాక్షర న్యాయం కాకతాళీయం
దానంతట అది జరిగింది కానీ చెయ్యాలని చేసింది కాదు. అలాగా ఇక్కడ கண்ணது இத்தனை இல்லையாகில் சில முக்தருடைய వ్యాపారமாக మాట్లాడిరే సమం నా సమం యుద్ధమిత్యాహు. ఈ చాణూరు ముష్టికులతోటి కృష్ణుడు బలరాముడు పిల్లలు యుద్ధం చేస్తుంటే నా సమం, అయ్యో వాళ్ళెక్కడా వీళ్ళెక్కడా, వాళ్ళతోటి యుద్ధం చేయకూడదు, వీళ్ళు చంటి పిల్లలు, ఇది న్యాయం కాదు అని చూసిన వాళ్ళందరూ గుండె బాదుకుంటున్నట్లుగా సర్వరు మంజుం పడిరే అవత్తై చెయ్యాలి. అందరూ భయపడేలాంటి యుద్ధము కదా ఆయన చేసినటువంటి యుద్ధము. చిన్నప్పుడు ఏ విత్తు செய்வான் என்னதிருந்த மலரை சுதந்திரராய் வந்து மேல்வி செய்றாரே முடியாது என்னும் கைவாங்கலாவது கம்சனுக்கு பரதந்திரனாய் வருகையாலே எங்கு தோத்தார்களாகில் அவன் அங்கே தோத்தகளை காழிக்கும் మాయిత్. అదే వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళైతే స్వతంత్రులైతే ఒళ్ళు నెప్పెట్టినప్పుడు బాబు మనకెందుకు వచ్చిందిరా వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు స్వతంత్రులు కారు, కంసుడు పంపినటువంటి వాళ్ళు. వీళ్ళు వెనక్కి వచ్చేస్తే ఎందుకు మిమ్మల్ని ఇన్ని కోట్లు పెట్టి భుజాలు తిండి పెట్టి పోషించాను అని ఆ భుజాలు నరికేస్తాడు. ముడియాదు ఎన్ను కైవాంగలావదు కంసనుకు பரதந்திரனாய் வருகையாலே இங்கு தேகர்களாகில் அவனங்கள் அவன் కే తోళాల్ కళైక జిక్కుమాయిత్. భుజాల్లో మొదట్లోకి నరికి పడేస్తాడు కంసుడు. ఆన పింబు కొడేగళాయ్ కొళయంబదిల్ ఒక జోడే ముడియవమయ్యన్న మేలిట్టారుగల్. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు. ఆ భుజాలు తీసేస్తాడు. కంసుడి చేతిలో చావడం ఎందుకురా బాబు, కృష్ణుడి చేతిలోనే చద్దాం లేని యుద్ధ రంగంలో నిలబడ్డారు. మనకి రామాయణంలో మారీచుడి గురించి ఇలాంటి మాట ఒకటి వస్తుందండి. అది నృసింహ పురాణంలో ఒక అందమైన శ్లోకం ఉంటుంది. వెళ్ళకపోతే రావణాసురుడు చంపేస్తాడు మారీచుడిని, వెళితేనేమో రాముడి చేతిలో నేను చస్తాను, వెళితే చస్తానో చావనో సందేహం, వెళ్ళకపోతే వీడి చేతిలో చావడం గ్యారంటీ. అందువల్ల వరం నాకు ఏది నిజమైన వరమో రామాత్ నా రావణాత్, రావణుడి చేతిలో చావడం కాదు, రాముడి చేతిలో చేస్తే నా జీవితం సార్థకం అవుతుంది అనుకుని వెళ్ళాడు మారీచుడు అంటాడు. అలాగే వీళ్ళు కూడా బాబోయ్ ఎందుకు కంసుడు మన భుజాలు తీసేసే బదులు కృష్ణుడి చేతిలోనే చస్తే చద్దాంలే అని చెప్పి இவர்கள் கண்ணாலே இலச்சினை இடுகையாவது அவன் தோளிலே செயலும் கையிலும் இடுகையிரே. అలాగా ఆ మల్లరోడే సర్వావయంగళం పెరంది వ్యాపరియ నిరిక్కச் செய்தே சாத்தின శాందు పురియవలిది ఎల్లై కాణం. అలాంటి ఆయన భుజాలు ఎలా ఉన్నాయిట ఆ సమయంలో చందన చర్చితాలై ఉన్నాయిటండి. గుండెల నిండుగా భుజాల నిండుగా అద్భుతమైనటువంటి చందనాన్ని పూసుకుని ఉన్నట్టండి ఆయన. ఆ చందనం కుబ్జ ఇచ్చిన చందనం ఇత్యాది చందనాదులన్నీ ఏమాత్రము పోకుండా జాగ్రత్తగా చాణీరు ముష్టికలను చంపేశాట. అది చెప్పడం విశేషం. అంటే ఏదో మనకి ఇక్కడ చేవ కుట్టినట్టు అయిందనుకోండి, ఇలా అంటాం, అది చచ్చిపోతుంది. అంతా అవలీలగా చంపేశాడు చాణూర ముష్టికుల్ని అని చెప్పడం. అందుకని ఇంత వ్యాఖ్యానం రాశారు. కూని సాత్తన విట్టానంతరத்திலே பெண்கள் கண்ணாலே இலச்சுவை ఇట్టు విడిగయ్యినాలే ఇవనాల అజిక్కవం పోగాదిరే. ఒకవైపు గూని అంటే కుజ్జ ఇచ్చింది, చాలా అందమైనటువంటి ఇది. ఆ చందనాన్ని తాను పూసుకుంటే ఇక్కడ ఈ అడయ్యాళం అది ఒక గుర్తు అన్నమాట. ఆయనకి వైభవానికి ఈ చందనపు సౌరభము అనే చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి, ఆ చందన చర్చిత అనేటువంటిది ఆయనకు ఒక గుర్తు అన్నమాట. అది అవన్ తోళిలే శైలం కైలు మిడిగయ్యిరే. ఆ వీళ్ళుట కళ్ళతో ఇలా చూసేది నమ్మిళ్ళయ్య గారి శైలండి. అద్భుతమైన మాట, ఒక్క మాట వాడారు. వీళ్ళు కళ్ళతోటి ఇలా చూసేటప్పటికి దట్టంగా పూసేసిన చందనం మీద మకర లాంఛనాలు అని ఉంటాయండి.
చిన్న చిన్న చేపల పిల్లలాగా, మొసలి పిల్లల్లాగా వీళ్ళ చూపులకి ఆ చందనంలో గుర్తులు ఏర్పడ్డాయిటండి. అలా చూశారట. అసలు ఈ వర్ణన సామాన్యమైనటువంటిది కాదు. మనం ఊహకి కూడా ఆయనేమో శృంగార మూర్తి. ఆ చందనపు పూత మీద మకర రేఖ మొదలైన లాంఛనాలు ఉంచినట్లుగా ఆయన కనిపించిందిట. అంటే ఆ చూపులు అంత చల్లగా, అంత అందంగా, అంత రేఖామాత్రాలుగా, అంత లోపలికి దిగిపోయేలాగా అంత అందమైన చూపులు. ఇవన్ మల్లరోడే అజిత్తానాగిలం. ఇక్కడ గనక మత్తంగేనం అజిత్తానెంగిరే అవరిగడి తిరుప్పదు. ఇప్పుడు ఈ మల్లులతో పోరాడినప్పుడు ఆ చందనం పోయిందనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారట, ఎక్కడికి వెళ్ళొచ్చావో ఏంటో, ఎవరితో గడిపావో ఏంటో, చందనం అంతా పోయింది అని అనుకుంటారట. వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? చందనం ఉన్నది ఉన్నట్లుగా జాగ్రత్తగా వీళ్ళని మనం నాశనం చేయాలి అని చందనము కూడా చెరగకుండా అవలీలగా చాణూర ముష్టికులని చంపినటువంటి బింబు పెంగళగు సిక్కళనాగే ఏన్నెదిరిందు పరిగయ్యావదు పోరక్కడవో మెన్ను నంజిలే తుణందు వరుగై. అంటే జాగ్రత్తగా చందనం చెరగకుండా చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళని చాలా అవలీలగా, ఆ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి, అవలీలగా ఆ చాణూర ముష్టికుల్ని నశింపచేసినటువంటి వాడు ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటి? నిరైమయత్తదం, ఆవుల్ని కాయడం అనేటువంటిది రెండవ పాయింట్. ఆవుల్ని మేపడం కృష్ణావతారంలో, అది మనం రేపు చెప్పుకుందాము. நிகரி இல்லை மல்லரை செற்றதும் நிறைமே எத்ததும் நீ நெடும் கை சிகரமா களிரொட்டதும். குவலையா பீடமனை ஏணுவு இவை போல்வனவும் பிறவும் புகர்கள் சோதிப்பிரான் தன் செய்கை நினைந்து புலம்பி என்றும் நுகரவைகள் வைகப் பெற்றேன் எனக்கு இனி நோவதுவே. தேவேசம்